అలాగే ఎంటైర్ జిల్లా మొత్తం మీద 600 వెహికల్స్ 600 వెహికల్స్ చెక్ చేయాలి, 206 వెహికల్స్ సీజ్ చేస్తున్నాం సార్. అలాగే దీంట్లో వచ్చారు అంత మైనర్ డ్రైవ్ వచ్చి మనకు 49 వెహికల్స్ ఉన్నాయి సార్. వీళ్ళకి రీసెంట్ కూడా మనకు యాక్చువల్గా ఒక బోడుగుంటూరు లిమిట్స్లో 3 months క్రితం కూడా ఒక కుర్రాడు సార్, 18 ఏళ్ళు 14 ఏళ్ళు కుర్రాడు 2 wheeler వేసుకుని వెళుతూ యాక్సిడెంట్ చనిపోయాడు సార్. అది జస్ట్ అప్పుడున్న ఎమ్మెల్యే చూసి అదే పాప ఆయన కూడా దిగొచ్చి ఆయన హాస్పిటల్ పంపడం జరిగింది సార్. ఇది మైనర్ ఎన్నిసార్లు చెప్పి రిపీట్ అవుతా ఉన్నాయి సార్. అది ఇంకోసారి జరగకుండా మనకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. మైనర్ అవుతున్నారు వాళ్ళ పేరు వచ్చిన్నారు సార్. ఒకసారి వాళ్ళకి గైడెన్స్ చెప్తే సార్ బాగుంటుంది సార్. వస్తారు ఒకసారి. చేయలేబ్బా भाई बुलेट ఎవరిది మోడిఫై నా 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 లాంగ్ తీసుకురా లాంగ్ నా నా పదన కన రావా కాదు కొత్త వాళ్ళ తీసుకొచ్చా ఎంత వయసులో భయపడిపోయా ఎవరిది ఓనర్దా పని చేస్తున్నావా అక్కడ ఓనర్ వచ్చాడా ఎందుకు ఓనర్ను పిలిపించండి వచ్చేస్తామమ్మా. మీరేం చేస్తారమ్మా? ఓనర్ ఏమంటున్నాడు? సైకిల్ ఉందా? సైకిల్ ఉందా? సైకిల్ నడపచ్చు కదా. ఓనర్ కోసం ఓకే. వాళ్ళు అలానే హై స్పీడ్ పోతారు, వాళ్ళు సరిగా అన్ని డాక్యుమెంట్స్ ఉంచరు వెహికల్లో. డ్రైవింగ్ ఈ హెలిప్యాడ్ పర్మిషన్ వచ్చింది కదా, ఈ దీనికోసం
ఇదిగో మైండ్ 40 డేస్ అన్నీ సరే మీరు చెప్పండి. నమస్కారం సార్. నిన్న సార్ దీంట్లో స్పెసిఫిక్ గా మైనర్ డ్రైవింగ్ ఒకటి, ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ నెంబర్ ప్లేటు, లో డిఎల్, ఆల్టరేషన్ సైలెన్స్ ప్లస్ ట్రిపుల్ సీజ్ చేస్తున్నాం సార్. అలాగే దీంట్లో ఒకసారి అంత మైనర్ డ్రైవ్ మన 49 వెహికల్స్ ఉన్నాయి సార్. వీళ్ళకి రీసెంట్ కూడా మనకు యాక్చువల్గా ఒక బోడిగుంటూరు లిమిట్స్ చనిపోయాడు సార్. అది జస్ట్ అప్పుడున్న ఎమ్మెల్యే చూసి అదే పాప ఆయన కూడా దిగొచ్చి ఆయన హాస్పిటల్ పంపడం జరిగింది సార్. ఇది మైనర్ ఎన్నిసార్లు చెప్పి రిపీట్ అవుతా ఉన్నాయి సార్. ఒకసారి వాళ్ళకి గైడెన్స్ చెప్తే సరిపోతుంది సార్. అందరికీ నమస్కారం. నిన్న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ మోటార్ వెహికల్ రూల్స్ పాటించకుండా డ్రైవ్ చేస్తున్నారు, నంబర్ ప్లేట్స్ లేకుండా వెహికల్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సో అవన్నీ వైలేషన్స్ మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. సో 3,48,000 వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో 206 వెహికల్స్ సీజ్. ప్రజలకి ఎడ్యుకేట్ చేయడము, ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే రూల్స్ ఉన్నాయో దాన్ని పాటిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే రోడ్ను యూజ్ చేస్తున్నాడో, రోడ్డు మీదకి వస్తున్నాడో, వెహికల్ యూజ్ చేస్తున్నారో, ఆ వెహికల్ యూజ్ చేసేటప్పుడు మీకోవడానికి రిస్క్ ఉంటుంది. ఎదురు వస్తున్న వెహికల్ తో మీకు ఢీ కొట్టడానికి రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ను మినిమైజ్ చేయడానికి, ఆ రిస్క్ ను తగ్గించడానికి గవర్నమెంట్ తరఫున కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని మీరు తప్పు లేకుండా మీకు దెబ్బలు తగులుతాయి, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూడా సో ఫస్ట్ మనము మనల్ని కాపాడాలి. తర్వాత ఎవరైతే మిగతా వాళ్ళు ఈ రోడ్ యూజ్ చేస్తున్నారో రిస్క్ లో పెడుతున్నారు, మిగతా వాళ్ళు ప్రాణాలు కూడా మీరు రిస్క్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీరు 2 వీలర్ మీద పోతున్నారు, లేకపోతే మీ రక్షణ కోసం వాడుకోవాలా. సో ప్రతి సంవత్సరం మన జిల్లాలో ఆల్మోస్ట్ 300 మంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. ఆ 300 పోతున్నారు. సో 200 కుటుంబాలు కి ఇబ్బంది. ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతున్నారు. ఒక మనిషి చనిపోయినాక మిగతా వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. కొన్ని ఫ్యామిలీస్ లో ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉంటారో, మీ ఫ్యామిలీని ఎవరు చూస్తారు, మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు, అది మనం అందరూ మీకు ఏమైనా అయితే, సీవియర్ ఇంజరీ అయితే, గ్రీవియస్ ఇంజరీ అయితే, ఏమైనా చనిపోతే అన్యాయం కదా. అయితే ఈ రోడ్డు మీద పోతున్నాము, ఏం కాన్ఫిడెన్స్ తో పోతున్నాము, మాకు బాగా డ్రైవింగ్ వచ్చు, మాకు యాక్సిడెంట్ జరగదు. సో మన గుంటూరు టౌన్లో, అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలామంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలామంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు.
మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్, వితౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. చాలామంది మైనర్స్ ఏమీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ కూడా వాళ్ళకి రాదు, వాళ్ళు హై స్పీడ్ మీద వెహికల్స్ నడుపుతున్నారు. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే రోడ్ మీద ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఈరోజు వెహికల్స్ రిలీజ్ చేయడం జరిగింది. పేరెంట్స్కి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఈ పిల్లల కోసం అన్నీ చేస్తారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రేమతో కొన్నిసార్లు వెహికల్స్ కూడా ఇస్తుంటారు. ఆ మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు, చాలామంది దెబ్బలు తగులుతున్నాయి, చాలామంది ఈవెన్ చనిపోతున్నారు కూడా. రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎవరికి ప్రాణాలు పోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు. సో అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కింద ఈరోజు ఈ వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 206 వెహికల్స్ ఏదైతే మనం సీజ్ చేశామో దాంట్లో 80 వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ సంబంధించి వెహికల్స్, 47 వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్స్, 48 వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అదేవిధంగా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా వెహికల్స్ దొరికాయి. సో ఇవన్నీ వెహికల్స్కి ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మోటార్ వెహికల్ రూల్స్ వయలేట్ చేస్తూ ఎవరు కూడా బండ్లు నడపకూడదు. అందరూ కూడా హెల్మెట్తో డ్రైవ్ చేయాలి. అందరూ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో చేస్తూ విత్ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్, విత్ ప్రాపర్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఒక బండి మీద ఇద్దరే ఉండాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ రూల్స్ ఫాలో చేస్తూ అందరినీ కూడా డ్రైవ్ చేయాల్సింది మనం వాళ్ళని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో అటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో సో కొన్ని వెహికల్స్ మోడిఫైడ్ సైలెన్సర్స్తో ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 2 months నుంచి దీని మీద కూడా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ 100 సైలెన్సర్స్ మేము ఇట్లాంటి వెహికల్స్ ఐడెంటిఫై చేసి 100 సైలెన్సర్స్ రిమూవ్ చేసి ఈ నెక్స్ట్ వీక్లోనే దానికి కూడా ఒక ప్రోగ్రామ్ పెడతాము. దానికి కూడా డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ అందరు ముఖంగా పెడతాము. సో చాలామంది ఈ లైసెన్సెస్ మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు మిగతా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ డ్రైవ్ చేస్తున్నారు. దాంతో పేషెంట్స్కి, స్టూడెంట్స్కి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా నార్మల్ పబ్లిక్కి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్తో డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని వెహికల్ సీజ్ చేసి వాళ్ళ బండి పోలీస్ స్టేషన్లో మేము పెట్టడం జరుగుతుంది. ఓకే. సో సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళతో కూడా 2-3 డేస్లో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తవే